గమనించాలి. మనుషులు మెచ్చుకుంటున్నారని సంతోషపడుతూ ఆనందపడుతూ దేవునికి దూరం అవ్వడం గొప్ప నష్టానికి కారణం. అంతే కదండి. చాలామంది వ్యక్తులు మనుషులు మెచ్చుకుంటున్నారు కదా, నా జీవితానికి ఇది చాలులే అని చెప్పి మనుషుల మెప్పును కోరుకుంటూ మనుషులు మెచ్చినట్లుగా జీవిస్తూ దేవునికి దూరం అవుతున్నారు. దేవుడు అసహించుకునే జీవితాన్ని జీవిస్తున్నారు. దేవుడు ద్వేషించే జీవితాన్ని జీవిస్తున్నారు. చివరికి గొప్ప నష్టాన్ని పొందుతున్నారండి. ఒకసారి ఆలోచన చేద్దాం. మనుషులు మెచ్చినట్టుగా జీవించాలి, కాదంటం లేదు. అయితే దేవుడు కూడా మెచ్చుకుంటున్నారా అన్న దాన్ని పరిశీలించాలి. దేవుడు మెచ్చుకోకుండా జీవించినట్లయితే రేపటి దినాన దేవుని రాజ్యాన్ని పొందలేమండి. గమనించాలి. దేవుడు మెచ్చినట్లుగా జీవిస్తే ఫలితంగా మనుషులు కూడా మెచ్చుకుంటారండి. మరి మనుషులు మాత్రం మెచ్చుకున్నట్లుగా జీవిస్తే మనుషులు మెచ్చుకోవచ్చేమో కానీ దేవుడు మెచ్చుకోడు. ఒకసారి ఆలోచన చేద్దామండి. ఎవరైతే లోకము మెచ్చినట్లుగా జీవిస్తారో వారు లోకంలోనే ఉండిపోతారు. ఎవరైతే దేవుడు మెచ్చినట్లుగా జీవిస్తారో వారు దేవుని రాజ్యానికి వస్తారు. శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుంటారు. శ్రేష్టమైన ఆనందాలు పొందుకుంటారు. శ్రేష్టమైన బహుమతులు పొందుకుంటారు. నిత్యము సంతోషంతో సమాధానంతో ఆకలి దప్పులు లేని పరలోక రాజ్యంలో ఉంటారు. మరి ఈ లోకం మాత్రమే చాలా, పరలోకం కూడా కావాలా? పరలోకం కూడా కావాలనుకున్న వారు దేవుడు మెచ్చినట్టుగా జీవించాలి. దేవుడు కోరుకున్నట్లుగా జీవించాలి. దేవుడు ఆశించిన పరిశుద్ధ జీవితాన్ని జీవించాలి. మరి మన జీవితం ఎలా ఉన్నది?